మనం కొద్ది క్షణంలో ముగించుకుందామండి. దగ్గర సార్ కూడా కొంచెం స్పీచ్ చెప్పిన తర్వాత మనం షేడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని హ్యాపీగా తిని మనం పనులు చేసుకుందామండి. ప్లీజ్ వీరబాబు కంటిన్యూ. అందరికీ నమస్కారం. నా పేరు వీరబాబు, ప్రొడక్షన్ కే బ్లాగ్. ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు నా సహోద్యోగులకు నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. నేడు మనందరికీ కూడా ఒక పర్వదినం, చాలా ఆనందకరమైన రోజు. ఎందుకంటే మనమంతా ఇక్కడ ఒక్కటిగా ఏకమై మన భారతదేశపు జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఒక పండుగగా జరుపుకుంటున్నాం. మనం చూసుకుంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగిన మన భారతదేశం ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో ప్రాంతంలో అనేక రకాలైన ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు, కట్టుబాట్లను కలిగి ఉంటుంది. కానీ 144,24,87,559 మంది జనాభా కలిగిన మన భారతదేశం నేడు కుల, మత, వర్గ, వర్ణ, లింగ వివక్షత భేదాలు లేకుండా చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంగా జరుపుకునే కనువిందు పండుగ ఏదైనా ఉందంటే అది మన స్వాతంత్ర దినోత్సవం. ఈ రోజున మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నాం అంటే దానికి ఎందరో మహానుభావులు మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడమే. 1650 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన బ్రిటిష్ వారు వ్యాపారం పేరు చెప్పుకొని మన భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా మన దేశంలోకి వచ్చి 1757 ప్లాసీ యుద్ధం, అలాగే 1764లో జరిగిన బక్సర్ యుద్ధం, ఇలా ఎన్నో యుద్ధాలు జరిపి మన భారతదేశాన్ని ఆక్రమించి మన భారతీయ ప్రజలను బానిసలుగా మార్చుకొని ఎన్నో చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. కానీ మన భారత ప్రజలు వారి వేసే తోటాలకి ఎదురు తీటుగా వెళ్ళి వాళ్ళు ఎన్ని చిత్రహింసలు పెట్టినా దాన్ని తట్టుకొని అహింస, సత్యం అనే ఆయుధాలను చేతపట్టి సుదీర్ఘమైన పోరాటం జరిపి ఎన్నో సంవత్సరాల పాటు సిపాయిల తిరుగుబాటు, అలాగే క్విట్ ఇండియా ఉద్యమం, మరెన్నో ఉద్యమాలను జరిపి మన దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. అందులో ఎందరో మహానుభావులు, ఎందరో స్త్రీమూర్తులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన భారతదేశానికి త్యాగం చేయడం జరిగింది. అందులో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, లాలా లజపత్ రాయ్, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, అని బెసెంట్, ఇలా ఎందరో మరెందరో మన దేశానికి స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలను కోల్పోయి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఇలాగే వీరందరినీ ఒక్కసారి మనం స్మరించుకుని వారి నుండి మన స్ఫూర్తిని పొంది మన దేశ అభివృద్ధి సాధించడంలోను, ప్రగతిని సాధించడంలోను మన వంతు మనం కృషి చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మనం రీసెంట్ గా చూసుకుంటే పారిస్ ఒలింపిక్స్ లో మన భారతీయులు అద్భుతమైన క్రీడను ప్రదర్శించి మన భారతదేశానికి మెడల్స్ తీసుకొచ్చి ప్రపంచ స్థాయిలో మన దేశాన్ని, మన భారతదేశ కీర్తిని నిలబెట్టడం జరిగింది. అలాగే వివిధ రంగాలైన వ్యవసాయ రంగం, పరిశ్రమ రంగం, సేవా రంగం, ఇలా ఎన్నో రంగాల్లో మన అద్భుతమైన ప్రదర్శన చూపించి విజ్ఞానంలోను ప్రతి రంగంలోని కూడా మన దేశాన్ని, మన దేశ పేరుని నిలబెట్టేలా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే జపాన్, సింగపూర్ ఇలాంటి చిన్న చిన్న పెద్ద దేశాలు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి అభివృద్ధి చెందిన దేశాలుగా మారాయి. కానీ మన దేశం మాత్రం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటికీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది. కానీ భవిష్యత్తు తరాల్లో రాబోయే కాలంలో కూడా మనం మన బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ మన దేశ పేరుని, ఖ్యాతిని నిలబెట్టి అభివృద్ధి చెందిన దేశంగా మలచాలని, అభివృద్ధి వైపు, ప్రగతి సాధించే వైపు అడుగులు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రతి ఒక్కరి విజయం వెనక ఎవరో ఒకరు ఉంటారు. అలాగే మన మెట్రోకెన్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ విజయం వెనకాల ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి ఉన్నారు. చిన్న చిన్న ఆడిట్స్ నుంచి పెద్ద ఆడిట్స్ వరకు కూడా ప్రతి ఒక్కరు డే అండ్ నైట్స్ డ్యూటీస్ చేసి ఎంతో బాధ్యతగా, ఎంతో క్రమశిక్షణతో ఆడిట్స్ ని సైతం మనం ఎదుర్కొని సక్సెస్ చేయడం జరిగింది. ఇలాగే రాబోయే రోజుల్లో ఎన్నో ఆడిట్స్ ని మన క్రమశిక్షణతో, పట్టుదలతో, శ్రమతో, బాధ్యతగా మన పనులను సక్రమంగా నిర్వర్తించి మన మెట్రోకెన్ సంస్థని ఉన్న స్థానంలో, ఉన్న శిఖరాలకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన మెట్రోకెన్ లో జీరో ఇన్సిడెంట్స్, అలాగే సేఫ్టీని పాటిస్తూ, భద్రత వహిస్తూ మనం పనిచేయాలని ఇంకోసారి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను ప్రోత్సహించిన రవి సార్ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. జై హింద్.